నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. బేసిక్‌గా చాలామంది నిద్ర పట్టకపోతే ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే ఆల్కహాల్ నిద్రకు మందుగా ఉపయోగపడుతుందా? వారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హాయ్. బేసిక్‌గా చాలామంది నిద్ర పట్టట్లేదు నాకు ఒక పెగ్గేసుకుంటే అదే పడుతుంది అనేసి చాలామంది తాగుతూ నిద్రపోతూ ఉంటారు. నిజంగానే నిద్రకి ఆల్కహాల్ అనేది ఒక మెడిసిన్‌గా వాడొచ్చా? సీ నిద్ర మనకు 2 టర్మ్స్ ఉంటాయన్నమాట. ఒకటి నిద్ర, ఒకటి సెడేషన్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆపరేషన్ చేసుకునే ముందు ఇచ్చేది మీకు సెడేషన్. అది హ్మ్. నిద్ర కాదు. హ్మ్. సో, నిద్ర అనేది ఒక ఫిజియోలాజికల్ ప్రాసెస్. సో, నిద్ర యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటేనే ఆల్కహాల్ వల్ల నిద్ర వస్తుందా లేదా? సో, నిద్ర అనేది మనం ఏదో పడుకొని మర్చిపోయేది కాదు. సో, నిద్ర ఫిజియాలజీని మనం తీసుకుంటే బేసిక్‌గా నిద్ర అనేది సైకిల్స్ ఆఫ్ 90 మినిట్స్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము రాత్రి నుంచి పగలు వరకు నిద్రపోయినామంటే నిద్ర ఒకటేలా ఉండదు. హ్మ్. దీన్ని సైకిల్స్ అంటామనమాట. స్లీప్ సైకిల్. ఒక్కొక్క స్లీప్ సైకిల్ వచ్చి 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్ తర్వాత ఆ సైకిల్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సైకిల్ స్టార్ట్ అవుతుంది. 90 మినిట్స్ తర్వాత ఆ సైకిల్ అలా పొద్దున్నుంచి రాత్రి వరకు సైకిల్స్ ఆఫ్ 90 మినిట్స్ ఉంటదనమాట. హ్మ్. ఈ నిద్రలో మళ్ళీ ఈచ్ సైకిల్‌ని 2గా డివైడ్ చేశారు మెయిన్‌గా. సో, ఫస్ట్‌దేమో నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అంటాము. సెకండ్‌దేమో ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అంటాం. ఈ 90 మినిట్స్‌లో. హ్మ్. సో, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్లీప్. దీంట్లో మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. అంటే స్టేజ్ 1లో యూ విల్ హావ్ సర్టెన్ బిహేవియర్స్. స్టేజ్ 2లో సర్టెన్ బిహేవియర్స్. స్టేజ్ 3లో, స్టేజ్ 4లో సర్టెన్ బిహేవియర్స్. హ్మ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లోకెళ్తారు. సో, ఈ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌కి, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్‌లో ఏం జరుగుతుందంటే, మీరు ఏదన్నా నేర్చుకున్నారు. ఒక స్కిల్ నేర్చుకున్నారు. లేకపోతే ఒక అథ్లీట్ ఒక టెక్నిక్ నేర్చుకున్నాడు. లేకపోతే ఒక స్కాలరు ఒక క్వెషనో లేకపోతే ఆన్సరో ఏదో నేర్చుకున్నారు. ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ నాన్ రెమ్ స్లీప్‌లో ఏమవుతుందంటే, స్లీప్ స్పిండిల్స్ అని రిలీజ్ అవుతాయి. సో, ఏదన్నా నేర్చుకున్నది వాళ్ళ బ్రెయిన్‌లో ఫిక్స్ కావాలి అంటే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్‌లో జరుగుతుంది. హ్మ్. రైట్? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ దేనికి యూజ్ అవుతుందంటే, మెయిన్‌గా స్కిల్ డెవలప్ జేసుకోవడానికి. అది ర్యాపిడ్ ఐ నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అంటామనమాట. సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్‌ని ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు ఎమోషనల్‌గా ట్రామాస్ ఉన్నాయనుకోండి. సో, ఒక హార్ట్ బ్రేక్ ఉంది. లేకపోతే ఏదన్నా చైల్డ్‌హుడ్‌లో ట్రామా ఉంది. ఇవన్నీ ఎరేజ్ గావాలంటే, ట్రామాస్ అన్నీ ఎరేజ్ అయ్యి మళ్ళీ నార్మల్ మనిషి కావాలంటే, రెమ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, బేసిక్‌గా మనం స్లీప్ గురించి చెప్పాలంటే, స్లీప్ ఈజ్ నాట్ సెడేషన్. సెడేషన్ ఈజ్ ఎంటైర్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ స్లీప్. స్లీప్ వల్ల మనకు ఆహ్, ఈ విధంగా నిద్రపోతే 90 స 90 మినిట్స్ ఆఫ్ ఈచ్ సైకిల్ గాన నిద్రపోతే, స్లీప్ వల్ల రెజువనేట్ కాని ఆర్గాన్ అంటూ లేదు. హ్మ్. ఆర్గాన్ గాని, ఆర్గాన్ సిస్టమ్. హ్మ్. ప్రతి ఒక్క ఫంక్షను, ప్రతి ఒక్క సెల్లు రెజువనేట్ అవుతుందనమాట స్లీప్ వల్ల. అవును. సో, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్. నెక్స్ట్ మీరొచ్చిన క్వెషన్ అడిగితే, స్లీప్‌కి, ఆల్కహాల్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వచ్చేది స్లీప్ కాదు. హ్మ్. మత్తు అది. మత్తు. దాన్ని సెడేషన్ అంటాం. హ్మ్. సో, ఈ సెడేషన్‌లో ఏముంటాయంటే, మీకు ఈ స్లీప్ సైకిల్స్ అన్నీ ఏముండవు. జస్ట్ మీ ఏవైతే సెన్సెస్ ఉంటాయో అవన్నీ నాకౌట్ అయిపోతాయి. సో, హ్మ్. స్లీప్ ఆల్కహాల్ వల్ల గూడా మత్తొచ్చినట్లుంటుంది. కానీ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ వెన్ యూ టేక్ ఆల్కహాల్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ వెన్ యూ డోంట్ టేక్ ఆల్కహాల్. మెయిన్‌గా ఇక్కడ చెప్పేదంటే ఈవెన్ ఒక్క సింగిల్ పెగ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నా, హ్మ్. రోజంతా తాగేవాళ్ళు గాదు. హ్మ్. రోజు చాలామంది జెప్తారు. నేనొక సింగిల్ పెగ్ ఆల్కహాల్ తీసుకునే పడుకున్నా. ఒక్క సింగిల్ పెగ్ ఆల్కహాల్ తీసుకున్నా హ్మ్. స్లీప్ అనేది చాలా డిస్రప్ట్ అవుతుంది. ఓకే. డిస్రప్ట్ అవుతుందంటే స్లీప్‌లో వచ్చే ప్రాపర్ మంచి స్లీప్ రాదు. ఉండదు. యాహ్! హ్మ్. స్లీప్ రాదు. ఈ సైకిల్స్ అన్నీ రావు. కాబట్టి కొత్తవి నేర్చుకోలేరు. మీ ఎమోషనల్ ట్రామా పోలే హ్మ్. పోదు. హ్మ్. సో, దీనివల్ల ఇమ్యూనిటీ పైన ఎఫెక్ట్ పడుతుంది. రోజు గంటల తడబడి తాగవసరం లేదు. ఒక్క పెగ్గుతో గూడా హ్మ్. ద స్లీప్ యూ గెట్ ఆఫ్టర్ సింగిల్ పెగ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ యూ స్లీప్ వితౌట్ పెగ్. సో, ఓకే. అంత ఇంపార్టెన్స్ స్లీప్. ఆల్కహాల్ అనేది ప్యూర్‌లీ హ్మ్. మీ స్లీప్‌ని డిస్టర్బ్ చేస్తుంది. సో, స్లీప్ వల్ల వచ్చే బెనిఫిట్స్ రాకుండా చేస్తుంది. స్లీప్ వల్ల వచ్చే అదే విధంగా స్లీప్ వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో, స్లీప్ లేకపోవడం వల్ల అంతే నష్టాలున్నాయి. అవును. హ్మ్. సో, స్లీప్ ఆర్గాన్స్ లేకపోవడం అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అన్నీ హ్మ్. ఎఫెక్ట్ అయితాయి. నిద్రపోతే ఎంత లాభం ఉందో, నిద్రపోకపోతే అంతే నష్టం ఉంది. హ్మ్. సో, ఆ నష్టాలన్నీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తాయి. ఈవెన్ ఒక్క పెగ్ ఆఫ్ ఆల్కహాల్ ఎనఫ్ టు డిస్రప్ట్. నెక్స్ట్ హ్మ్. రోజే కొన్ని స్టడీస్‌లో ఏం చేస్తారంటే,
రోజు నిద్ర సరిగ్గా లేకపోయినా నెక్స్ట్ రోజు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్‌లో చాలా తేడా వస్తుంది. హ్మ్. సో, అదే నెలలు తరబడి, సంవత్సరాల తరబడి ఆల్కహాల్ తీసుకుంటే దే ఆర్ కంప్లీట్‌లీ డిప్రైవ్డ్ ఆఫ్ స్లీప్. అది స్లీప్ కాదు. సో, స్లీప్ వల్ల వచ్చే బెనిఫిట్స్ గానీ, స్లీప్ రాకుండా ఉండడం వల్ల వచ్చే నష్టాలు గానీ చాలా ఎక్కువ వీళ్ళల్లో ఉంటాయన్నమాట. ఓకే. అయితే సార్ మనము కొంతమందిని చూస్తుంటాం. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అందరూ ఒకే విధంగా ఉండరు. చాలామంది అంటారు తాగడం వల్ల లావైపోతారు విపరీతంగా అనేసి అంటూ ఉంటారు. బట్ అందరూ అలా ఉండరు. కొంతమంది సన్నగుంటారు. కొంతమంది లావుగా ఉంటారు. పొట్ట ఎక్కువగా వచ్చేసేసి ఊబకాయంలాగా వచ్చేసి ఉంటారు. సో, ఇది ఎలా పనిచేస్తుంది ఈ మద్యం అన్నది? నిజంగానే మనిషిని లావు, సన్నం అలా డిసైడ్ చేస్తదా? రైట్. సో, దీనికి చాలా మెకానిజం ఉంటుందండి ఎనకల. సో, హ్మ్. ఆల్కహాల్ అనేది ఏదో ఒకరోజు తాగేది గాదు. సో, రెగ్యులర్‌గా తాగడం వల్ల ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. హ్మ్. అకేషనల్‌గా తాగడం వల్ల ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆహ్, చూస్తూ ఉంటామనమాట. వీళ్ళు వారానికి ఒక రోజు సింపుల్‌గా అలా తాగుతారు. హ్మ్. సో, ఆల్కహాల్ అనేది ఏంటి? ప్యూర్‌లీ కార్బోహైడ్రేటే అది. సో, ఒక కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఎంత నష్టం జరుగుతుందో, ఆల్కహాల్ తీసుకుంటే గూడా అంతే నష్టం జరుగుతుంది. హ్మ్. అండ్ ఇది స్టేజ్‌ని బట్టి మళ్ళీ. కంటిన్యూస్‌గా ఆల్కహాల్‌కి అడిక్ట్ అడిక్ట్. అయిపోయారనుకోండి, హ్మ్. వాళ్ళు రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకుంటూనే ఉంటారు. ఆల్కహాల్ వల్ల మెయిన్ జరిగే నష్టం ఏంటి? సో, ఎక్కువ అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. నార్ అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ స్ట్రెస్ హార్మోన్స్ అన్నమాట. ఈ హార్మోన్స్ మెటబాలిజం అన్నీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. రైట్. యాహ్! హ్మ్. మెయిన్ అదే. హ్మ్. సీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ గాని మెటబాలిజం అంటూ లేదు. హ్మ్. మెయిన్‌గా ఈ గ్లూకోజ్ రెగ్యులేటరీ మెటబాలిజమ్స్ ఏవి మనం గ్లూకోజెనిసిస్ అంటాం, గ్లూకోనియోజెనిసిస్ అంటాం, లేకపోతే లిపోలైసిస్ అంటాం. సో, ఏవైతే ఈ మెయిన్‌గా ఈ ఎనర్జీకి సంబంధించినవి, ఫ్యాట్ స్టోరేజ్‌కి సంబంధించిన మెటబాలిజం ఏదైతే ఉందో అవన్నీ డిస్రప్ట్ అవుతాయన్నమాట. హ్మ్. డిస్రప్ట్ అయినప్పుడు ఎక్కువ కార్టిజాల్ ఉందనుకోండి, వాళ్ళకి అబ్డామిన్‌లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది. సో, విసరల్ ఫ్యాట్ అంటాం. అది ఎక్కువ డిపాజిట్ అవుతుంది. సో, వీళ్ళకెందుకు మజిల్ మాస్ పోతుంది అంటే, సో, ప్రోటీన్ సింథసిస్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి మజిల్ మాస్ తగ్గిపోతుంది. హ్మ్. సో, క్రానిక్ ఆల్కహాలిజంలో ఏమవుతుందంటే మజిల్ మాస్ తగ్గిపోవడము, అబ్డామిన్‌లో ఫ్యాట్ డిపాజిట్ కావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. క్రానిక్‌గా కాకుండా అప్పుడప్పుడు తాగుతున్నారంటే ఇట్ ఇట్ జస్ట్ యాక్ట్స్ యాజ్ ఏ ఆహ్, కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ ఎక్కువ ఎలా తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఇది మళ్ళీ స్టేజ్‌ని బట్టి, ఎంతకాలం తీసుకుంటున్నాడని బట్టి, ఎన్ని రోజుల నుంచి తీసుకున్నాడని బట్టి, సో, డిఫరెంట్‌గా వాళ్ళ హ్మ్. ఫ్యాట్ డిపాజిషన్ గూడా మారుతూ ఉంటుంది. అండ్ కొంతమంది ఈ ఆల్కహాల్ తీసుకున్న టైంలో షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. విపరీతమైన చెమటలు పట్టేస్తూ ఉంటాయి. కొంతమందికి అడుగులు గూడా తడబడుతూ ఉంటాయి. అంటే బేసిక్‌గా అడుగులు తడబడ్డం కాదు. ఒక విధమైన అంటే మూర్ఛ వచ్చినట్టుగా బిహేవ్ చేసేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సో, మీరు అడిగేది ఆల్కహాల్ తాగిన వెంటనే. అవును. దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే, మన బ్రెయిన్‌లోకెళ్ళి కొన్ని సెంటర్స్‌ని ఇన్హిబిట్ చేస్తుందనమాట. మెయిన్‌గా ఎటువంటి సెంటర్స్ ఇన్హిబిట్ చేస్తుంది? మనకు ఇక్కడ ఉంటుంది బ్రెయిన్ సెరిబెల్లమ్ అంటామనమాట. హ్మ్. ఈ సెరిబెల్లమ్‌ని ఇన్హిబిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సెరిబెల్లమ్ ఈస్ ద బ్యాలన్స్ సెంటర్. మీ బాడీలో బ్యాలన్స్ ఉంది అంటే, ఆ సెంటర్ సరిగ్గా పనిచేయాలి. ఎప్పుడైతే ఆ సెంటర్ సరిగ్గా పనిచేయదో, ఇన్హిబిట్ అవుతుందో, వీళ్ళకి బ్యాలన్స్ పోతుంది. ఇంకోటి మీరు అడిగిన క్వెషన్ ఏంటంటే, చెమటలు పట్టేస్తుంటాయి. హ్మ్. ఆల్కహాల్ ఈస్ ఎ వాసోడైలేటర్. ఆల్కహాల్ తీసుకున్న వెంటనే ఏమవుతుందంటే, మీకు బ్లడ్ వెసల్స్ అన్నీ కొంచెం డైలేట్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే బ్లడ్ వెసల్స్ డైలేట్ అవుతాయో, చెమటలొస్తాయన్నమాట. హ్మ్. సో, ఆల్కహాల్ ఇంకో ఏంటంటే, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో, హ్మ్. ఈ అడ్రినలిన్, నార్ అడ్రినల్ హార్మోన్స్ ఏంటంటే, దే విల్ ఇండ్యూస్ షివర్. సో, షివరింగ్‌కి ఇవి రెస్పాన్సిబుల్. సో, హ్మ్. ఒక్కొక్క సిమ్టమ్‌కి ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటదనమాట. ఈ విధంగా మనకు చెమటలు పట్టడం, మెయిన్‌గా ఏంటంటే వాసోడైలిటేషన్. హ్మ్. సో, బ్యాలెన్స్ పోవడం ఎందుకంటే సెరిబెల్లం పైన ఎఫెక్ట్ ఉంటుంది. హ్మ్. అదేవిధంగా మీరు ఇంకోటి అడిగింది మూర్ఛ యాహ్! వచ్చినట్లుగా మూర్తొచ్చి చేస్తూ. హ్మ్. అంటే మత్తొచ్చినట్లు. మత్తు హ్మ్. రావడం ఎందుకు? సో, మీ బ్రెయిన్‌లో ఏవైతే సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్స్‌ని ఇన్హిబిట్ చేయడం అనమాట. హ్మ్. సో, వీటి చేయడం వల్ల మత్తొస్తది. రైట్. ఇది ఆల్కహాల్ తీసుకున్న టైంలో. రైట్. కానీ చాలామంది కొంతమంది బాగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళు టైమ్ టు టైమ్ అంటే ఒక టైం పెట్టుకుంటారు. ఈవినింగ్ ఈ టైం అయ్యేసరికి మనం తాగాలి అన్నట్టు. రైట్. ఆ టైంకి గనుక వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకపోతే అప్పుడు ఆటోమేటిక్‌గా గూడా కొంతమందిలో షివరింగ్ వస్తూ ఉంటుంది. చెమటలు పడుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు తాగుదామా అన్నట్లు రైట్. ఉంటారు. ఆ సింప్టమ్స్‌ని ఏమంటారు? రైట్. సో, ఫస్ట్ ఎప్పుడెప్పుడు తాగుదామా, తాగకుండా ఉండలేమా అనేది అడిక్షన్ అంటామంట. హ్మ్. ఎందుకు ఆల్కహాల్ అడిక్షన్ అంటే, సో, మన బ్రెయిన్‌లో ఒక ఇంపార్టెంట్ కెమికల్ ఉంటుంది. దాన్ని డోపమైన్ అంటాం. ఈ డోపమైన్ ఈ కెమికల్ న్యూరో మాడ్యులేటర్ ఆర్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటామనమాట. ఈ డోపమైన్ అనేది ప్లెజర్ సెంటర్.
సో మీకు ఏదన్నా ఒక ప్లెజర్ కావాలి, మీరు యాంకరింగ్ చేస్తే మీకు ప్లెజర్ వస్తుంది. సో ఎందుకు మీరు యాంకరింగ్ మీకు ఇష్టం అంటే, ఆ యాంకరింగ్ చేసిన వెంటనే మీకు ప్లెజర్ వస్తుంది. ఆ ప్లెజర్ కెమికల్ ఫామే డోపమైన్ అనమాట. కొంతమందికి ఒక అమ్మాయిని చూస్తే, అమ్మాయితో మాట్లాడితే ప్లెజర్ వస్తుంది. ఆ రోజు మాత్రం హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఒక అబ్బాయిని చూసినా హ్యాపీ. వీళ్ళకేంటంటే మాట్లాడడం వల్ల డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. కొంతమందికి పాన్‌కి అడిక్ట్ అయి ఉంటారు. వాళ్ళకేంటంటే పాన్ చూస్తేనే డోపమైన్ సింథసిస్ అవుతుంది. కొంతమంది వీడియో గేమ్స్, వాళ్ళకి వీడియో గేమ్స్ ఆడితేనే సింథసిస్ అవుతుంది. సో బేసిక్‌గా డోపమైన్ అనేది ఏ ప్లెజర్ హార్మోన్ ఆర్ ప్లెజర్ న్యూరోమాడ్యులేటర్, ప్లెజర్ సెంటర్స్‌లో రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి వెంటనే డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆల్కహాల్ తీసుకోకపోతే బిలో ద లెవెల్, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మనిషికి బేస్ డోపమైన్ లెవెల్ అని ఒకటి ఉంటుందన్నమాట. బేస్ డోపమైన్ లెవెల్ అంటే నార్మల్‌గా నేను ఏమీ తీసుకోలేదు, ఆల్కహాల్ తీసుకోలేదు, పాన్ చూడలేదు, ఏమీ చేయలేదు. నార్మల్‌గా ఉన్నప్పుడు ఐ విల్ హ్యావ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డోపమైన్. దాన్ని బేస్ డోపమైన్ లెవెల్ అంటామన్నమాట. సో ఈ డోపమైన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే, కొంతమందిలో ఈ బేస్ డోపమైన్ లెవెల్సే ఎక్కువ ఉంటాయి. డోపమైన్ అనేది ఓన్లీ ప్లెజర్ ఒక్కటే కాదు, జీవితంలో ఏదైనా సాధించాలన్నా రివార్డ్ పాత్వే అంటామన్నమాట. సో ఏదైనా సాధించాలనే పట్టుదల. ఫర్ ఎగ్జాంపుల్ ఈలాన్ మస్క్ తీసుకోండి. ఈలాన్ మస్క్ ఈజ్ ఎ హై అచీవర్. ఎందుకంటే హీ విల్ హ్యావ్ హై బేస్ డోపమైన్ లెవెల్స్. జీవితంలో సక్సెస్ అయిన ఎవరిని తీసుకున్నా దే విల్ హ్యావ్ బేస్ డోపమైన్ లెవెల్స్ హైగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ యావరేజ్ ప్రతి ఒక్క మనిషికి 5 ఉందనుకోండి, హైపోథెటికల్ ఇది 5 ఉందనుకోండి. ఈలాన్ మస్క్ లేకపోతే జీవితంలో సాధించిన వాళ్ళకంతా 6 7 బేస్ డోపమైన్ లెవెల్స్ ఉంటాయి. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ డోపమైన్ అనేది సడన్గా పెరుగుతుంది. సో వాళ్ళకి 5 నుంచి 8కో 9కో వెళ్తుంది. ఆల్కహాల్ తీసుకోకపోతే ఏమవుతుందంటే, ఈ బేస్ డోపమైన్ లెవెల్ 5 అనుకున్నామంటే బిలో 5 పడిపోతుంది. ఎప్పుడైతే బిలో 5 పడిపోతుందో దే గో ఇంటూ డిప్రెషన్, దే గో ఇంటూ యాంగ్జైటీ. సో ఈ యాంగ్జైటీ కంట్రోల్ చెయ్యాలి అంటే మళ్ళీ వాళ్ళకు ఆ హై కావాలి. ఆ హై కావాలంటే మళ్ళీ దే హ్యావ్ టు టేక్ దేర్ డోపమైన్ లెవెల్స్ టు 8 ఆర్ 9. ఆ డోపమైన్ లెవెల్స్ మళ్ళీ 8 ఆర్ 9కి పోవాలంటే వీళ్ళకి ఆల్కహాల్ తాగితే తప్ప ఇంకా వేరే దేని వల్ల సొల్యూషన్ పోదు. లేదు. కాబట్టి ఎప్పుడైతే బిలో బేస్ లెవెల్ పడిపోతుందో డోపమైన్ అనేది, సో దే గో ఇంటూ యాంగ్జైటీ, దే గో ఇంటూ స్ట్రెస్. అవి మళ్ళీ మేనేజ్ చేసుకోవడానికి ఆల్కహాల్, దట్ ఈజ్ అడిక్షన్. ఓకే. అది లేకుండా ఉండలేరు. అంటే బేసిక్గా ఏంటంటే డోపమైన్ని మళ్ళీ 9కో 10కో తీసుకెళ్లకుండా ఉండలేరు. తీసుకెళ్ళాలంటే వీళ్ళకి ఆల్కహాల్ కావాల్సిందే. ఎప్పుడైతే 5 కంటే పడిపోయిందో వాళ్ళకి స్ట్రెస్ కానీ, లేకపోతే యాంగ్జైటీ కానీ, లేకపోతే డిప్రెషన్ కానీ ఇవన్నీ వస్తాయి. దీని నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మళ్ళీ తాగుతూనే ఉంటారు. సో దట్ ఈస్ బేసిక్లీ ఆల్కహాల్ అడిక్షన్. ఓకే. మీరు చెప్పినట్లు ఆల్కహాల్ హెల్త్‌కి మంచిది కాదు అనేసి డాక్టర్లు చెప్తూ ఉండంగానే కొంతమంది ఏంటి ఓకే మానేద్దాం. ఇది మన కోసమే కదా! అనేసి క్విట్ చేసేద్దాం అనేసి అనుకుంటూ ఉంటారు. సో, అలా మానేసిన వాళ్ళల్లో ఈ లివర్ ఫంక్షన్ కానీ, లేకపోతే లంగ్స్ కానీ అది ఆటోమేటిక్‌గా క్యూర్ అయిపోతదా మనం ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తే? బేసిక్లీ అది ఎంతవరకు డ్యామేజ్ అయింది? మెయిన్‌గా లివర్ తీసుకుందాం. సి లివర్‌కి కొంతవరకు హ్మ్, ఫర్ ఎగ్జాంపుల్ 50% డ్యామేజ్ అయిందనుకోండి. కొంతవరకు అది మళ్ళీ రివర్స్ చేసుకోగలదు. కొంతమంది ఏ స్టేజ్‌కి వెళ్తారంటే ఇర్రివర్సబుల్ స్టేజ్‌కి. సో రబ్బర్ బ్యాండ్ ఏంటి, సర్టెన్ అమౌంట్ వరకు లాగితేనే అది మళ్ళీ దాని ప్లేస్‌కొస్తది. అవును. దానికంటే ఎక్కువ లాగారనుకోండి కట్ అయిపోతుంది. తెగిపోతుంది. సో ఇది మళ్ళీ స్టేజ్‌ని బట్టి లివర్ సిరోసిస్ ఏ స్టేజ్‌లో ఉంది, లేకపోతే కిడ్నీ డ్యామేజ్ ఏ స్టేజ్‌లో ఉంది, లంగ్ డ్యామేజ్ ఏ స్టేజ్‌లో ఉంది. కొంతమందికి డోపమైన్ డిస్ట్రప్షన్ అంటాం కదా, బియాండ్ రిపేర్. సో బాడీ ఇంకా న్యాచురల్‌గా దాని నార్మల్ లెవెల్‌కి రాదనమాట. సో అడిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 5 హైపోథెటికల్‌గా 5 నార్మల్ లెవెల్స్ అనుకోండి. వీళ్ళు చేసిన ఈ అబ్యూజ్ వల్ల ఏమవుతుందంటే, విత్‌డ్రా చేసిన తర్వాత చాలా రోజులు ట్రై చేసిన తర్వాత కూడా న్యాచురల్‌గా అది మళ్ళీ 5కి రాదు. సో బియాండ్ సర్టెన్ పాయింట్, కొన్ని లిమిట్స్ దాటిన తర్వాత, కొంత డ్యామేజ్ దాటిన తర్వాత ఇట్ గోస్ ఇంటూ ఇర్రివర్సబుల్ స్టేజ్ అనమాట. సో ఆ ఇర్రివర్సబుల్ స్టేజ్ పోనంత వరకు దే క్యాన్ రికవర్. ఆ స్టేజ్‌కి వెళ్తారంటే దే కెనాట్ రికవర్. ఓకే. కొంతమంది అడిక్షన్ సెంటర్స్‌లో వేసేస్తూ ఉంటారు. మద్యం వెంటనే మాన్పించేయాలి డాక్టర్స్ చెప్పారు అనేసి తీసుకెళ్ళి అందులో పడేస్తూ ఉంటారు చాలా మందిని. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక పర్సన్ ఇలా ఇంత అడిక్ట్ అయిన పర్సన్‌ని ఒక్కసారిగా మాన్పించేసి అలా తీసుకెళ్ళి పెట్టేయడం తన మానసిక స్థితి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తది? అడిక్షన్ సెంటర్‌లో కూడా మీకు ఒక్కసారే మానిపించరండి. అడిక్షన్ సెంటర్‌లో ఏంటంటే డీ అడిక్షన్. స్లోగా వాళ్ళు అడిక్షన్ సెంటర్‌లో ఏంటంటే సి
మనము మనకు నాంపల్లిలో ఒక ఆయుర్వేదిక్ మందు ఇస్తారు. ఎవరో పేరు తెలియదు. హ్మ్. సో, వాళ్ళేంటంటే ఆ మందు ఇచ్చిన వెంటనే ఆల్కహాల్ మానేస్తారు. హ్మ్. సో, అది క్రూడ్‌గా చేయడం. హ్మ్. దానివల్ల చాలా నష్టాలుంటాయి. హ్మ్. ఒకటేసారి మానేస్తారు వాళ్ళు. హ్మ్. హ్మ్. బేసిక్‌గా అస్టాల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్‌ని ఇన్హిబిట్ చేయకపోతే ఏంటంటే, అస్టాల్డిహైడ్ బాడీలో హ్మ్. పెరిగిపోయి, సో, ఈ హ్యాంగోవర్ సింప్టమ్స్ అన్నీ ఎక్కువైపోయి, హ్మ్. హ్యాంగోవర్ సింప్టమ్స్ ఎక్కువైపోతాయి కాబట్టి వాళ్ళు ముట్టరు. హ్మ్. సో, అండ్ అది తాగితే వాళ్ళు చచ్చిపోతారని కూడా అంటూ ఉంటారు. చచ్చిపోతారనే హ్మ్. సింప్టమ్స్ వాళ్ళలో వస్తాయి. ఎందుకంటే, ఆ ఎంజైమ్స్ అంతా ఒకటేసారి బ్లాక్ చేస్తారు. హ్మ్. సో, అది నాటు మందు. అట్లా గాకుండా మీరు ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరకో, లేకపోతే ఒక డీఅడిక్షన్ సెంటర్ దగ్గరికెళ్తే ఏం జేస్తారంటే, హ్మ్. వాళ్ళు డైరెక్ట్‌గా ఒకటే రోజు స్టాప్ జేయరు. మీ లివర్ మొత్తం చెక్ జేస్తారు. మీ కిడ్నీ ఫంక్షన్ మొత్తం చెక్ జేస్తారు. హ్మ్. మీ బ్రెయిన్ ఫంక్షన్ మొత్తం చెక్ జేస్తారు. మీ హార్ట్ చెక్ జేస్తారు. మీ బాడీని ఏ టు జెడ్ వరకు చెక్ జేసి, హ్మ్. సో, దాని తర్వాత ఇది ఎంతవరకు రికవర్ అవుతుంది, ఎంతవరకు రికవర్ కాదు అని హ్మ్. మొత్తం చెక్ జేసుకొని, స్లోగా డీఅడిక్ట్ చేసుకుంటూ వస్తారు తప్పితే, ఒకటేసారి స్టాప్ జేయరు. అందుకే మీరు కరెక్ట్ ఒక సైంటిఫిక్ డాక్టర్ దగ్గర, ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గర ఎళ్లి డీ అడిక్షన్ సెంటర్‌లో జాయిన్ అయితే మీకు నష్టం అంటే అనేది 4 ఉండదనమాట. గోడల మధ్యే ఉంచేస్తారు అనేసి విన్నాము. అదంతా బయట పంపించరు. లేదు. అవును. అదంతా తప్పు. హ్మ్. సో, 4 గోడల మధ్య ఉంటారు అంటే ఇనీషియల్‌గా కొన్ని రోజులు పెడతారనమాట. సో, సో, ఏదన్నా గూడా పేషెంట్‌కి బెనిఫిట్ అయ్యేదే చేస్తారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 4 గోడల మధ్య పేషెంట్‌కి బెనిఫిట్ అయితుందంటే అది మాత్రమే చేస్తారు. హ్మ్. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ సైంటిఫిక్. ఓకే. సో, 4 గోడల మధ్య పెట్టినంత మాత్రాన ఆ పేషెంట్‌కి చెడు అని కాదు. హ్మ్. సర్టెన్ కండిషన్స్‌లో పెట్టాల్సొస్తుంది. ఆ హ్మ్. సర్టెన్ ఆహ్, అలా పెడితేనే పేషెంట్‌కి హ్మ్. అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అలా పెడతారు. రైట్. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఆల్కహాల్ అన్నది డైలీ ఒక పెగ్గో, 2 పెగ్గులో తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అని చెప్పి తెలియజేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.